హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, యాపిల్ వాళ్ళు గ్లోబల్గా రాత్రి iOS 26ని అఫీషియల్గా లాంచ్ చేశారు. నేను ప్రజెంట్గా దీని డెవలపర్ బీటాలో నేను ఇన్స్టాల్ చేసుకొని మీకు ఒక టాప్ 30+ ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే రిమెంబర్, ఇది ఈ సంవత్సరం రావాల్సిన అఫీషియల్ వెర్షన్ పేరు iOS 19, బట్ వీళ్ళు iOS 26 అనే పేరుతో తీసుకొచ్చారు. దీనికి కారణం ఏంటంటే యాపిల్ ఇక మీద ప్రతి సంవత్సరం కూడా ఇయర్ బేస్డ్ అప్డేట్ని తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టుంది. అందుకే 2026 సంవత్సరానికి వచ్చే అప్డేట్ కాబట్టి దీనికి వీళ్ళు iOS 26 అని పెట్టారు. బట్ ఇప్పుడు ఇది మనకు వచ్చింది 2025లో. దీనికి అర్థం ఏంటంటే మీకు స్టేబుల్ అప్డేట్ అనేది 2026 సంవత్సరం అంటే జనవరిలో మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది ప్రజెంట్గా డెవలపర్ బీటాలో ఉంది. దీని తర్వాత సెప్టెంబర్, అక్టోబర్లో మీకు పబ్లిక్ బీటా వస్తుంది. అండ్ స్టేబుల్ అప్డేట్ జనవరి ఆ టైంలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి iOS 26 అని పేరు పెట్టారు. అండ్ నా సలహా ఏంటంటే, ఇది ప్రజెంట్గా నేను డెవలపర్ బీటాని దీంట్లో ఇన్స్టాల్ చేసి మీకు కొన్ని ఫీచర్స్ చూపిస్తాను, 30+ ఫీచర్స్. బట్ నా సలహా ఏంటంటే మీరు పబ్లిక్ బీటా అన్న అట్లీస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో బ్యాటరీ డై అనేది కొంచెం హెవీగా ఉంటుంది, లైట్గా బగ్స్ ఉంటాయి, కొన్ని క్రాషెస్ లాంటివి కూడా ఉంటాయి కాబట్టి మీకు సింగిల్ ఫోన్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఇన్స్టాల్ చేసుకోవద్దు. అట్లీస్ట్ పబ్లిక్ బీటాని ఇన్స్టాల్ చేసుకోండి. అది సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో వస్తుంది. లేదు నేను స్టేబుల్గా వాడతాను అనుకుంటే మాత్రం జనవరి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ నేను ప్రజెంట్గా దీంట్లో iOS 26లో ఉన్న కొన్ని కీ పాయింట్స్ అండ్ ఒక 30+ ఫీచర్స్ చెప్తాను. అండ్ ఈ 30+ ఫీచర్స్లో కూడా ఈ సంవత్సరం వీళ్ళ యాపిల్ వాళ్ళు విజువల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేశాం, చాలా కొత్తగా ఇంటర్ఫేస్ మొత్తం మార్చారు అనేదో చెప్తున్నారు. కానీ నాకైతే అంత గొప్పగా ఏమి అనిపించలేదు. బట్ ఒక 20 ఫీచర్స్ వరకు అయితే మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి. ఒక 10 ఫీచర్స్ మాత్రం ఓకేష్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో అవేంటనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఫర్ ద ఫస్ట్ మీకు iOS 26 వర్షన్ చూపిస్తాను. ఇది నేను అఫీషియల్గా డెవలపర్ బీటా దీంట్లో ఇన్స్టాల్ చేసుకున్నాను. అండ్ మీకు కావాలనుకుంటే బీటా ప్రొఫైల్ వేసుకోండి, అది మీ ఇష్టం. అల్టిమేట్గా కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్, మీకు మొత్తం కూడా గ్లాస్ డిజైన్ తీసుకొచ్చామని వీళ్ళు చెప్తున్నారు. ఎంటైర్ మీకు యూఐలో, మీకు హోమ్ స్క్రీన్లో కానీ, యాప్స్ మెనూలో కానీ, కంట్రోల్ ప్యానల్లో కానీ, నోటిఫికేషన్ ప్యానల్లో కానీ, సెట్టింగ్స్లో కానీ, ఇంటర్నల్ సెట్టింగ్స్లో కానీ ప్రతి చోట మీకు గ్లాస్ థీమ్తో కనిపిస్తూ ఉంటుంది. పర్టికులర్గా మీరు హోమ్ స్క్రీన్ మీద చూడటానికి కొంచెం చూడముచ్చటగా ఉంటుంది, కానీ మీరు ఒకసారి కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేస్తే దీని కథ అంతా బయటపడుద్ది. అసలు మీకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుందేమో నేను అయితే అనుకుంటున్నాను. నాకైతే పర్టికులర్ కంట్రోల్ ప్యానల్ అయితే అస్సలు నచ్చలేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్, మళ్ళీ తర్వాత తిట్టుకోవద్దు. అండ్ ఈ గ్లాస్ డిజైన్ అనేది ప్రతి కంట్రోల్ ప్యాన్లో ఉన్న ఐటమ్స్లో కూడా మీకు వచ్చేది. కాకపోతే మీకు అంత లుక్ అయితే బాగోదేమో నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయండి. అండ్ ఈవెన్ మీరు కంట్రోల్ నోటిఫికేషన్ ప్యానల్లో కూడా ఇది మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది గ్లాస్ డిజైన్ వీళ్ళు తీసుకొచ్చాను. అండ్ ముఖ్యంగా మీకు కస్టమైజేషన్స్ మాత్రం బాగా తీసుకొచ్చారు. హోమ్ స్క్రీన్ మీద మీకు లాంగ్ ట్యాప్ చేస్తే మీకు ఎడిట్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. యాడ్ విడ్జెట్, కస్టమైజ్, అలాగే యాడ్ ఎడిట్ వాల్పేపర్, ఎడిట్ పేజెస్. దీంట్లో కస్టమైజ్ మీకు క్లిక్ చేస్తే ఈ గ్లాస్ డిజైన్కి సంబంధించిన ఫీచర్స్ మీకు ఇక్కడ కొన్ని కనిపిస్తూ ఉంటాయి. డిఫాల్ట్, డార్క్, క్లియర్, టింటెడ్ అని కనిపిస్తూ ఉంటుంది. పైన మీకు ఫ్లవర్ సింబల్ చూపిస్తుంది, లైట్ సింబల్. ఇది కొడితే అనుకో మీకు కొంచెం డిమ్ అవుద్ది, అలాగే కొంచెం బ్రైట్ అవుద్ది. అలాగే ఇక్కడ మీకు ఐకాన్స్ కూడా పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు, ఇది ఒక ఆప్షన్ ఉంది. అలాగే డిఫాల్ట్, డార్క్ మీద క్లిక్ చేశారనుకోండి డార్క్ ఐకాన్స్ వస్తాయి. అలాగే క్లియర్ మీద క్లిక్ చేశారనుకోండి క్లియర్ ఐకాన్స్. అన్నిటికంటే బాగుంది, ఇది నాకు బాగా నచ్చింది. ఇదైతే కొంచెం చూడటానికి బాగుంది. క్లియర్ మీద క్లిక్ చేస్తే మీకు ఎంటైర్ యూఐ మొత్తం కూడా, ఈవెన్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్లో కూడా మీకు క్లియర్ ఐకాన్స్ కనిపిస్తూ ఉంటాయి. చూడటానికి కొంచెం స్టైల్గా ఉంది. అలాగే ఇక్కడ మీకు టింటెడ్ ఉంటుంది, మీకు కావాలనుకుంటే కలర్ తగ్గట్టుగా మీరు మార్చుకోవచ్చు. అలాగే డార్క్లోకి ఒకసారి వచ్చారనుకోండి డార్క్ ఐకాన్స్ మీకు చూడటానికి బాగానే ఉంటాయి. దీంట్లో కూడా మీకు ఆటోమేటిక్, అలాగే ఆల్వేస్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక చిన్న ట్వీక్ చేశారు వీళ్ళు, యాపిల్ వాళ్ళు. ఇది చాలా బాగుంది, చూడటానికి మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఐకాన్స్ చుట్టూ ఒక వైట్ లేయర్ వస్తూ ఉంటుంది అనమాట, ఒక వైట్ లైన్ వస్తుంది. ఈ లైన్ అనేది మీరు మీ ఫోన్ మూవ్ అవుతుందంటే ఆటోమేటిక్గా ఆ లైన్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఐకాన్ చుట్టూ, ఫోల్డర్ చుట్టూ, అలాగే మీకు డాక్ చుట్టూ కూడా మీకు మూవ్ అవుతూ ఉంటుంది. ఇది చూడటానికి కొంచెం విజువల్గా బాగుంటుంది. ఇది మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే. ఇది ఒక కొత్త ఫీచర్, కొంచెం నాకు బెటర్గా అనిపించింది వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఫీచర్స్ అనమాట. ఇది దీంట్లో ఉన్న మెయిన్. అండ్ కమింగ్ టు ద లాక్ స్క్రీన్లో కూడా చాలా ఇంటర్ఫేస్ మార్చేశారు. ఇది కొంచెం బాగుంది. లాక్ స్క్రీన్ కస్టమైజేషన్స్ మాత్రం మీకు బాగా నచ్చుతాయి. ఒకసారి కస్టమైజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు టైము, అలాగే డేటు, అలాగే కింద విడ్జెట్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు లిక్విడ్ ఫ్లో లాగా మూవ్ అవుతుంటే మీరు కావాలనుకుంటే మూవ్ చేసుకోవచ్చు. అండ్ క్లాక్ కూడా మీరు కావాలనుకున్న విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ క్లాక్ స్టైల్స్ కూడా మార్చుకోవచ్చు. అలాగే ఇక్కడ బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వాల్పేపర్ పెట్టామనుకోండి, ఏదన్నా వాల్పేపర్కి తగ్గట్టుగా ఈ క్లాక్ అనేది అడ్జస్ట్ అవుతుంటుంది. ఇక్కడ చూడండి, నేను మా పాప ఫోటో పెట్టాను కదా,
ఈ పాప ఫోటోకి తగ్గట్టుగా మీరు ఆ పాప ఫోటోను పెద్దగా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా క్లాక్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది దాని తగ్గట్టుగా. అలాగే డెప్త్ ఎఫెక్ట్ కూడా ఆటోమేటిక్గా ఇస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు నా ఫోటో పెట్టాను చూడండి. నా ఫోటో పెట్టినప్పుడు ఇక్కడ మీకు ఒక స్పెషల్ బటన్ చూపిస్తూ ఉంటుంది, స్పెషల్ వీడియో అని చెప్పి. దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఒక 2 సెకండ్స్లో ఒక స్పెషల్ వీడియోని జనరేట్ చేస్తుంది. అంటే మీరు జైరోస్కోప్ సెన్సార్ బేస్డ్గా ఇది మూవ్ అవుతుంటుంది. ఇలా మూవ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ వాల్ పేపర్ కూడా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా కొంచెం బాగుందనమాట. ఇది ఒక కొంచెం బెటర్గా అనిపించిన ఫీచర్ ఇది. కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్, డైలర్. ఈ డైలర్ చాలా పెద్ద అప్డేట్ చేశారు, బట్ దీంట్లో కూడా 2-3 ప్రాబ్లమ్స్ అయితే నేను నోటీస్ చేశాను. అవి కూడా మీకు చూపిస్తాను. ఒకసారి మీరు డైలర్ ఓపెన్ చేస్తే కంప్లీట్గా గ్లాస్ థీమింగ్తో తీసుకొచ్చారు. ఇది కొంచెం చూడటానికి ఆ థీమింగ్, కలర్ ఫాంట్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా, కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మీకు ఇక్కడ కంట్రోల్స్ అన్ని కూడా కింది తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్స్ కావచ్చు, కాంటాక్ట్స్ కావచ్చు, డైల్ ప్యాడ్ కావచ్చు, సెర్చ్ కావచ్చు, అవన్నీ కింది తీసుకొచ్చారు. పర్టికులర్గా సెర్చ్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఫింగర్ పై వరకు తీసుకెళ్ళి సెర్చ్ కొట్టి మనం టైప్ చేసేవాళ్ళం కదా. అలా కాకుండా ఇప్పుడు డైరెక్ట్గా కిందే తీసుకొచ్చారు. ఈజీగా ఉంటుంది, యాక్సెస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇండివిజువల్ కాంటాక్ట్ మీద క్లిక్ చేసినప్పుడు కూడా ఆ గ్లాస్ థీమింగ్ అనేది కొంచెం చూడటానికి చాలా బాగుంటుంది. విజువల్గా కూడా కొంచెం మంచిగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ కాంటాక్ట్కి ఫోటో లేకపోతే చూడటానికి బాగుంది. బట్ కాంటాక్ట్కి ఫోటో ఉందనుకోండి, ఆల్రెడీ ఇంతకుముందు మీది సింక్ అయిపోయిన ఫోటో ఉంటుంది కదా, అది ఓపెన్ చేసినప్పుడు మాత్రం లుక్ అంత గొప్పగా ఏమీ నాకు కనిపించట్లేదు. ఇది ఫస్ట్ డ్రాబ్యాక్ నేను నోటీస్ చేసింది. అండ్ రెండోది ఏంటంటే డైల్ చేసినప్పుడు మనకి జనరల్గా లౌడ్ స్పీకర్ పెట్టాలి. అప్పుడు మనకు లౌడ్ స్పీకర్ అనేది హైలైట్ అవ్వాలి. వైట్ కలర్లో ఇంతకుముందు హైలైట్ అయ్యేది, చూడటానికి చాలా బాగుంటుంది కదా. బట్ ఇప్పుడు రివర్స్లో ఇచ్చారు. మనకి రెగ్యులర్గా వెళ్తున్నప్పుడేమో నాన్ లౌడ్ స్పీకర్లో ఉన్నప్పుడేమో మనకి వైట్ కలర్లో ఉంటుంది. బట్ లౌడ్ స్పీకర్ మీద ట్యాప్ చేసినాము బ్లాక్ కలర్లోకి వెళ్తుంది. అది కూడా అంత కనపడట్లేదు. అంటే విజువల్గా అంత గొప్పగా ఏం చేయలేదేమో అని నాకైతే పర్టికులర్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ బిగ్ అప్డేట్, కెమెరా ఐకాన్ కూడా టోటల్గా చేంజ్ చేశారు. ఐకాన్ చేంజ్ చేశారు, ఇంటర్ఫేస్ మార్చారు, మొత్తం కూడా డిఫరెంట్గా ఉంది. చూడటానికి మాత్రం ఇది కొంచెం ఈజీగా యాక్సెస్ చేసుకునేలాగా ఉంది. ఐకాన్ చూసారు కదా, కొంచెం డిఫరెంట్గా ఉంది. అలాగే కెమెరా ఓపెన్ చేస్తే మనకి అన్ని కంట్రోల్స్ కిందే ఉంటాయి. ఇప్పుడు మీరు ఇలా స్లైడ్ చేసుకోవచ్చు, ఫోటో మోడ్, పోర్ట్రేట్ మోడ్, అలాగే స్లో మోషన్ మోడ్, టైం ల్యాప్స్ మోడ్, ఇలాంటివి కూడా ఇలా జస్ట్ స్లైడ్ చేస్తే సరిపోతూ ఉంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఫోటో మోడ్లో ఉన్నారనుకోండి, ఫోటో మోడ్ మీద ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేశారనుకోండి, మీకు అన్ని కంట్రోల్స్ అన్ని కూడా కింద నుంచి పైకి ఇలా పాపప్ అవుతాయి. చూడటానికి చాలా బాగుంటాయి. దాంట్లో ఫ్లాష్, లైవ్, టైమరు, అలాగే ఎక్స్పోజరు, స్టైల్స్ ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీకు పైన కూడా కొన్ని కంట్రోల్స్ ఉంటాయి. దాని మీద ట్యాప్ చేస్తే కూడా ఇవే ఓపెన్ అవుతాయి. దానికి బదులు మీరు ఇక్కడ ట్యాప్ చేసుకోవడం ఈజీ అనమాట. ఎట్ ద సేమ్ టైం వీడియో డిపార్ట్మెంట్లో కూడా మీరు వీడియో మీద ట్యాప్ చేస్తే ఫ్లాష్, ఎక్స్పోజర్, యాక్షన్ అనేది కొన్ని ఫీచర్స్ చూపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం మీకు పైన కూడా ఆప్షన్స్ చూపిస్తూ ఉంటుంది. హెచ్డీలో ఉందా, 4Kలో ఉందా, లేకపోతే మీరు 4K 30లో ఉందా, 60లో ఉందా, 160లో ఉందా, ఇవన్నీ మీరు అక్కడ కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అలాగే కెమెరాలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా తీసుకొచ్చారు. మీరు సెట్టింగ్ ప్యానల్లోకి ఒకసారి వెళ్ళిన తర్వాత కెమెరా యాప్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కింద ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట, లెన్స్ క్లీనింగ్ ఫీచర్ ఒకటి తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ లెన్స్ మీద డస్ట్ బాగుంది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు వార్నింగ్ చేస్తుంది, లెన్స్ క్లీన్ చేసుకోమని చెప్తుంది. ఇది ఒక చిన్న అప్డేటే, చాలా మంచి అప్డేట్ని వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ కమింగ్ టు ద ఫోటోస్ అప్డేట్, ఫోటోస్ యాప్ ఒకసారి ఓపెన్ చేస్తే మీకు అన్ని కూడా కంట్రోల్స్ కిందకి తీసుకొచ్చారు. ఎప్పుడు చూడడానికి బాగుంటుంది. రెండు ఆప్షన్స్ ఉంటాయి, లైబ్రరీ అలాగే కలెక్షన్స్. లైబ్రరీలో మీకు ప్రజెంట్గా తీసిన ఫోటోస్, ప్రీవియస్ ఫోటోస్ అన్ని కూడా మీకు ఎంత ముందు లాగే ఉంటుంది. కలెక్షన్స్ డిపార్ట్మెంట్లో కొంచెం ట్వీక్స్ చేశారు, ఇవి బాగున్నాయి. అలాగే మీకు పైన ఒకసారి అబ్జర్వ్ చేస్తే మెమరీస్ ఉంటాయి, తర్వాత పిన్నెడ్ ఉంటుంది, ఆల్బమ్స్ ఉంటాయి, అలాగే మీరు మ్యాక్బుక్లోంచి తీసుకున్నవి ఫోటోస్ పీపుల్కి తగ్గట్టుగా ఆటోమేటిక్గా అరేంజ్ చేస్తూ ఉంటుంది. బట్ పైన మీకు 3 ఐకాన్స్ ఉంటాయి, 3 డాట్స్, దాని మీద క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మీకు డిఫరెంట్ స్టైల్లో ఈ కలెక్షన్స్ అప్డేట్ని కూడా మీరు యాప్ను కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడడానికి కొంచెం బాగుంటుంది. అలాగే కొలాప్సాలు, అలాగే మెర్జాలు, షోలు, ఇవన్నీ కొన్ని ఆప్షన్స్ చూపిస్తూ ఉంటుంది. ఇది కూడా చూడటానికి కొంచెం బాగానే ఉంది. అండ్ కమింగ్ టు ద అత్యంత పెద్ద అప్డేట్, విజువల్ ఇంటెలిజెన్స్. ఈ విజువల్ ఇంటెలిజెన్సే మెయిన్గా వీళ్ళు ఎక్కువగా హైలైట్ చేసింది. ఇంతకుముందు మనకి జస్ట్ మనం ఇలా సెర్చ్ కొట్టడానికి ఇలా లాంగ్ ట్యాప్ చేస్తే ఆ ఫొటోస్ మనం తీసుకుంటే ఆటోమేటిక్ గూగుల్లో సెర్చ్ చేసేది, సఫారీలో సెర్చ్ చేసేది కదా. ఇప్పుడు అలా కాకుండా కొన్ని విజువల్ ఇంటెలిజెన్స్ ట్విక్స్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అవన్నీ కూడా సర్కిల్స్ చూసేది. సింపుల్గా చెప్పాలంటే మీకు ఆండ్రాయిడ్లో ఉన్న సర్కిల్స్ సెర్చ్ ఫీచర్ని డైరెక్ట్గా దీంట్లోకి ఇంప్లిమెంట్ చేశారు. చాలా కొత్తగా తీసుకొచ్చారు. దీనికోసం మీరు ఫస్ట్ ఒకసారి ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి, యాపిల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళాలి. అక్కడ మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ని ఒకసారి ఆఫ్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా విజువల్ ఇంటెలిజెన్స్ అంతా బ్యాక్గ్రౌండ్లో డౌన్లోడ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మీకు కనిపించాలంటే మీరు ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తేనే డౌన్లోడ్ అవుతుంది, ఆటోమేటిక్గా వైఫైలో ఉన్నప్పుడు డౌన్లోడ్ అయిపోద్ది.
డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ లాంగ్ ట్యాప్ చేశారనుకోండి, ఒక ఫోటో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పిటాకా కేసు చూపిస్తున్నాను. దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ చూపిస్తూ ఉంటుంది. మీకు ఆస్క్ అని చెప్పి, ఇమేజ్ సెర్చ్ అని చెప్పి. ఆస్క్ అంటేనేమో మీకు చాట్ జీపీటీ ఇంటిగ్రేషన్ చేశారు కదా, దాంట్లోకి వెళ్ళి సెర్చ్ దిస్ కేస్ అని కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా సెర్చ్ చేసి చూపిస్తుంది. లేదనుకోండి ఇమేజ్ సెర్చ్ క్లిక్ చేశారనుకోండి, అది కూడా మీకు ఇమేజ్ సెర్చ్ చేసి చూపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం దీనికి స్క్రీన్ షాట్లు కూడా తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో ఒక ఫోటో తీశారు, నాకు పర్టికులర్గా ఈ కేసు ఎక్కడో వేరే వాళ్ళ దగ్గర చూశాను, దాన్ని ఫోటో కొట్టుకొని వచ్చాను నేను. దాన్ని ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ మీద క్లిక్ చేసి మీరు ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ కస్టమైజేషన్స్ తీసుకొచ్చారు. మీకు సైజ్ కూడా తగ్గట్టుగా మార్చుకోవచ్చు, అలాగే మీకు పెన్తో మార్క్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. ప్లస్ కింద 2 ఆప్షన్స్ ఉంటాయి, ఆస్క్ అలాగే ఇమేజ్ సెర్చ్. ఆస్క్ మీద క్లిక్ చేసి చాట్ జీపీటీతో సెర్చ్ చేసుకోవచ్చు. ప్లస్ సింపుల్గా మీరు ఫింగర్తో ఆ ఇమేజ్ మీద సర్కిల్ గీసారనుకోండి, ఆటోమేటిక్గా అది గూగుల్లో లేదంటే సఫారీలో ఆటోమేటిక్గా మీకు సెర్చ్ చేసి ఇది ఎక్కడుందని చూపిస్తుంది, అండ్ లింక్స్ కూడా షేర్ చేస్తుంది. అలాగే మీరు చాట్ జీపీటీని అడగొచ్చు, ఇది ఎక్కడుందో అమెజాన్లో షో మీ అంటే అక్కడ కూడా చూపిస్తుంది. అలాగే ఇమేజ్ సెర్చ్ కూడా దీంట్లో కొత్తగా తీసుకొచ్చారు. ఇది విజువల్ ఇంటెలిజెన్స్ ఒకటి కొంచెం బాగుంది. పర్టికులర్గా ఆ సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ని డైరెక్ట్గా ఆండ్రాయిడ్లోంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నారు, అదే ఇన్స్పిరేషన్గా తీసుకున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ద ఎయిర్పాడ్స్ అప్డేట్. ఎయిర్పాడ్స్లో కూడా కొత్త అప్డేట్ తీసుకొచ్చారు వీళ్ళు. మీకు బీటా అప్డేట్స్లోకి మీరు జాయిన్ అవ్వచ్చు, ఇది కొత్తగా తీసుకొచ్చారు. ఇది ప్రజెంట్ నా దగ్గర ఎయిర్పాడ్స్ లేవు కాబట్టి నేను మీకు ఒక స్క్రీన్ షాట్ వేస్తాను, చూడండి ఒకసారి. అలాగే యాపిల్ కార్ప్లే, ఇది కూడా కొత్తగా తీసుకొచ్చారు. అండ్ యాపిల్ కార్ప్లేలో 2 కొత్త ఫీచర్స్. ఒకటి యూఐ మొత్తం కూడా కొంచెం చేంజెస్ చేశారు. ఇది నేను వేరే వాళ్ళ కార్ది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ, అది కూడా తీసుకొచ్చి కొంచెం కొత్తగా తీసుకొచ్చారు. ఇంటర్ఫేస్ కొంచెం మారింది. ఎట్ ద సేమ్ టైం దీంట్లో హెడ్ ఫోన్స్ మోడ్ ఒకటి తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కార్లో వెళ్తున్నారు, నావిగేషన్ పెట్టుకున్నారు, పాటలు పెట్టుకున్నారు, కార్లో పాటలు వస్తాయి కదా, అలా కాదు. మీరు కార్లో ఉన్న వాళ్ళకి మీరు వినే పాటలు నచ్చలేదు అనుకోండి, దాన్ని మీరు ఓన్లీ మీరు మాత్రం వినేలాగా హెడ్ ఫోన్స్ పెట్టుకోవచ్చు. హెడ్ ఫోన్స్ పెట్టుకొని అక్కడ దీన్ని ఆన్ చేస్తే అక్కడంతా నావిగేషన్ ఇవన్నీ కార్లో వస్తాయి, బట్ మీకు పాటలు మాత్రం మీ ఫోన్లో మీ ఇయర్ ఫోన్స్లో వస్తాయి అనమాట. ఇది ఒక కొత్త అప్డేట్ని వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ ఇంటెలిజెన్స్. బ్యాటరీ ఇంటెలిజెన్స్లో కొంచెం కొత్తగా తీసుకొచ్చారు. ఇదేంటంటే మీరు బ్యాటరీ పర్సంటేజ్ లాస్ట్ ఛార్జ్ ఎంత చేశారు, అది ఎంతవరకు ఏ టైంలో చేశారు, ఎన్ని నిమిషాల క్రితం చేశారు, ఎంత పర్సెంటేజ్ చేశారు, అది చూపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం మీరు ఛార్జ్ పెడుతున్నప్పుడు ఇది ఎంతసేపట్లో ఛార్జ్ అవుతుంది అనేది కూడా అక్కడ డిస్ప్లే చేస్తుంది. అంటే 85% వరకు ఎంత అవుద్ది, 95% వరకు ఎంత అవుద్ది అనేది టైం కూడా చూపిస్తూ ఉంటుంది. సేమ్ థింగ్ మీకు ఇక్కడ లాక్ స్క్రీన్లో కూడా డిస్ప్లే చేస్తుంది. ఇది ఒక అప్డేట్ని తీసుకొచ్చారు, ఇది కొంచెం బాగుంది. అలాగే మీకు కిందికి వస్తే పవర్ మోడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే అడాప్టివ్ పవర్ అని చూపిస్తూ ఉంటుంది. ఈ అడాప్టివ్ పవర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేమ్ ఆడుతున్నారు, లేదంటే ఫోటోలతో లేదంటే వీడియోలు తీస్తూ ఉన్నారు, మీరు బ్యాటరీ మొత్తం కూడా ఈ కెమెరా ఐకాన్ యాప్ కానీ లేదంటే బ్యాటిల్ గ్రౌండ్స్ మీరు గేమ్ ఆడుతున్నారు, అవి కానీ వాడుతున్నారు అనుకోండి, బ్యాక్గ్రౌండ్లో కొన్ని అప్లికేషన్లు ఓపెన్ చేస్తూ ఉంటాయి కదా, యాప్లు ఏం చేస్తుందంటే ఇంటెలిజెన్స్తో బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఏవైతే యూజ్లెస్ అప్లికేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి క్లోజ్ చేసుకుంటూ వస్తుంది. అంటే అవసరం లేనివన్నీ కూడా క్లోజ్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల మీకు బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. ఇది కొత్తగా తీసుకొచ్చారు, ఇది కొంచెం పర్లేదు, బాగానే ఉంది. అండ్ కమింగ్ టు ద సెర్చ్, అన్నిటికంటే ముఖ్యమైనదంటే మనకు సెర్చ్ ఆప్షన్ అనేది డైరెక్ట్గా మెనూలోకి డైరెక్ట్గా కిందికి తీసుకొచ్చారు, అంటే కింద పెట్టారనమాట. మీరు ఏదైనా ఇంతకుముందు కావాలంటే పైన సెర్చ్ కొట్టుకోవాలి సెట్టింగ్స్లో, బట్ ఇప్పుడు కింద అనమాట. ఆటోమేటిక్గా మీకు సింపుల్ టైప్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది, ఈజీగా ఫింగర్ అక్కడ దాకా వెళ్ళకుండా ఇది కూడా చాలా బాగా తీసుకొచ్చారు. అండ్ ఒక 2 కొత్త అప్లికేషన్స్ తీసుకొచ్చారు. ఒకటేమో ప్రివ్యూస్. ఈ ప్రివ్యూ ఏంటంటే మీకు డైరెక్ట్గా మ్యాక్బుక్లోకి సింక్ చేసుకోవచ్చు, అక్కడ రాసుకోవచ్చు, టైప్ చేసుకోవచ్చు, అన్ని రకాలు చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం గేమ్స్ అప్లికేషన్ కూడా తీసుకొచ్చారు. దీంట్లో గేమ్స్ ఉంటాయి, చాలా వరకు మీరు ఆడుకోవచ్చు. అలాగే మీరు టుగెదర్ వేరే వాళ్ళతో కూడా కలిసి ఆడుకోవచ్చు అనమాట. స్కోర్స్ అనేవి మీకు అలా వస్తాయి అనమాట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇవి కొత్తగా తీసుకొచ్చిన ఒక 35+ ఫీచర్స్ నేను అబ్జర్వ్ చేసినాయి. సో దీంట్లో మీకు ఎన్ని కొత్తగా అనిపించినాయి, అసలు ఆ గ్లాస్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది, ఇవన్నీ కింద కామెంట్ రాయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.